సరే ఇప్పుడు సోషల్ మీడియా అంటే మనుషుల్ని కలపడానికి వచ్చింది. కానీ సోషల్ మీడియా వల్ల జెన్‌జీలో లోన్‌లీనెస్ ఎందుకు పెరుగుతుంది? అది చానా నిజంగా డిస్కస్ చేయాల్సిన విషయం అండి. జనరల్‌గా అందరూ సోషల్ మీడియాలో చానా మంది ఫాలోవర్స్ ఉన్నారు. చానా మందితో నేను ఫ్రెండ్‌షిప్ చేస్తున్నాను అనే ఒక భావనలో ఉన్నారు. కాకపోతే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిందేంటంటే కనెక్షన్స్‌కి, కమ్యూనికేషన్స్‌కి మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఏందనేది అర్థం చేసుకోవాలి. జనరల్‌గా ఇన్ ద సోషల్ మీడియాలో వాటెవర్ వి హావ్ దీస్ ఆర్ ఆల్ కనెక్షన్స్. రైట్. ఒకవేళ భావోద్వేగంగా ఎవరితో అయినా కమ్యూనికేషన్ కావాలి అనంటే వి కెనాట్ కమ్యూనికేట్ విత్ దెమ్. హుహు. దానికి మనకి రియల్ లైఫ్‌లో కొంతమంది మనుషులు అవసరం. మన యొక్క భావాల్ని వ్యక్తపరచడానికి, మన యొక్క అవసరాల్ని అర్థం చేసుకోవడానికి, మనకి ఏవైతే కష్టపడుతున్నామో, ఏదైతే విషయాలు హ్యాపీగా ఉన్నా, బాధగా ఉన్నా వాటిని షేర్ చేసుకోవడానికి ఒక మనిషి అంటూ రియల్ లైఫ్‌లో అవసరం. అవసరం. కాకపోతే 24 గంటలు ఆ సోషల్ మీడియాలో వచ్చే ఆ ఫాలోవర్స్ మీద దృష్టి కేంద్రీకరించి, రియల్ లైఫ్‌లో ఉన్న బంధాలన్నిటిని చాలా వరకి నిర్లక్ష్యం చేస్తున్నాం. హుహు. సో, దానివల్ల ఆటోమేటిక్‌గానే ఆ యొక్క బాండ్ అనేది ఏర్పడట్లేదు రియల్ లైఫ్‌లో. సో, ఆబ్వియస్‌గా వెన్ సమ్‌వన్ ఈస్ ఇన్ నీడ్ సోషల్ మీడియాలో ఎప్పుడు గాని నీడ్స్‌ని మనం వి కెనాట్ ఎక్స్‌ప్రెస్. హుహు. ఓన్లీ మనం సాధించిన వాటెవర్ ద అచీవ్‌మెంట్స్ వాటిని మాత్రమే మనం చూపెడతాం. మన హ్మ్. గొప్పలు, మన యొక్క విన్ అయినవి ఇవే చూపెడతాం. బట్ అవును. నీడ్స్‌ని చూపెట్టే అవకాశం అక్కడ ఉండదు. బట్ హ్మ్. నీడ్స్‌కి మనకి కంపల్సరీ రియల్ లైఫ్‌లో హ్యూమన్స్ కావాలి. రైట్. సో, హ్మ్. దానివల్ల చాలా మంది వెనెవర్ దే ఆర్ ఇన్ నీడ్ దేర్ ఇస్ నో వన్ టు సపోర్ట్. కరెక్ట్. ఆబ్వియస్‌గా లోన్‌లీగా ఫీల్ అవుతారు. నేనేంటి నా బతుకేంటి ఈ లెవెల్‌లో ఉన్నవాడిని ఇలా అయిపోయానేంటి? హ్మ్. ఆబ్వియస్ పీపుల్ విల్ ఫీల్ లోన్‌లీ. సో, అండ్ దానివల్ల చాలా ఇబ్బందులొస్తాయి. ఎగ్జాక్ట్‌లీ. యాహ్! చెప్పారు. అయితే సార్ ఇప్పుడు సోషల్ మీడియా, ఇన్‌స్టాగ్రాము, అది స్నాప్‌చాట్ ఇవన్నీ గంటల తరబడి వాళ్ళు చూస్తూనే ఉంటే యూత్, హ్మ్. ఏ టైంలో ఇది అడిక్షన్‌గా మారిపోయింది అనేసి మనం తెలుసుకోవాలి? నైస్ క్వెషన్ అమ్మా. థింగ్ ఏంటంటే బేసిక్‌గా ఎప్పుడు గాని ఫోన్ అనేది మనము వాడుతుండి అది మనకి హెల్ప్ అవుతున్నప్పుడు అది నార్మల్ యూజ్. కానీ ఫోన్ చేతిలోనే మనముంటే హ్మ్. అప్పుడు దాన్ని అడిక్షన్ కింద తీసుకోవచ్చు. అంటే ఓకే. ప్రొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకి హ్మ్. ఫోన్ ఎలా చెబితే అలా మనం వింటున్నాం. లేచిన వెంటనే అలారంతో మొదలయ్యి, ఏం నోటిఫికేషన్స్ వచ్చినవి, ఎలా రియాక్ట్ అవ్వాలి, తర్వాత పక్కన వాళ్ళు ఏం చేస్తున్నారు, మనమేమి చేయాలి, అసలు లైఫ్‌లో ఏం జరుగుతుంది అని బయటి లైఫ్‌ని మొత్తాన్ని దూరం చేసేసి 24 గంటలు నేనే అని హ్మ్. ఫోన్ ఎప్పుడైతే మనల్ని కంట్రోల్ చేయడం స్టార్ట్ చేసిందో, అప్పుడు మనము దానికి అడిక్ట్ అయిపోయినట్టే ఉంది. హుహు. అండ్ దీంతో పాటు వన్ మోర్ విషయం. మనము మన పర్సనల్, సోషల్ అండ్ ఆక్యుపేషనల్ లైఫ్‌ని గనక ఫోను పరంగా గనక నిర్లక్ష్యం చేస్తే, హ్మ్. దాన్ని మనం అడిక్షన్ కింద కన్సిడర్ చేయొచ్చు. 24 గంటలు ఫోనేమైండింది, కొత్త నోటిఫికేషన్స్ ఎక్కడున్నవి, ఒక 2 నిమిషాలు మనం ఫోను చూడకపోతే, అయ్యో! నేనేదో మిస్ అయిపోతున్నాను. ఇలాంటి ఫీలింగ్స్ ఉన్నవి. 24 గంటలు దాన్నే చూడాలని ఒక క్రేవింగ్ ఇలాంటి లక్షణాలుంటే మాత్రం ఫోనుకి మనం ఫోన్‌కి అడిక్ట్ అడిక్ట్ అయినట్టే. అయిపోయినట్లే. అడిపోయినట్టే. యాహ్! ఓకే. అయితే కొంతమందికి సోషల్ మీడియాలో చాలా అంటే వాళ్ళకి ఫ్రెండ్స్ చాలామంది ఉంటారు. ఫాలోవర్స్ చాలామంది ఉంటారు. కానీ బెస్ట్ ఫ్రెండ్ ఎవ్వరు ఉండరు. ఆబ్వియస్ అండి. సో, యాహ్! బెస్ట్ ఫ్రెండ్ ఇంపార్టెంట్ అంటారా? లేకుంటే ఆ లైక్స్ కోసం ఆ ఫాలోవర్స్ ఇంపార్టెంట్ అంటారా? బేసిక్‌గా ఎప్పుడైతే మన ప్రైడ్‌ని, మన యొక్క సెల్ఫ్ వర్త్‌ని లైక్స్ మీద పెట్టామో, అప్పుడే మనం మన యొక్క లైఫ్‌ని కోల్పోతున్నాం. మనం యాక్చువల్‌గా స్వతహాగా మన లైఫ్ లీడ్ చేయడం అనేది చాలా వరకి దూరం అయిపోయిందండి. హ్మ్. 24 గంటలు మన లైఫ్‌ని పక్కన వాళ్ళ దృష్టితో చూస్తున్నాం. హ్మ్. వాళ్ళు నన్ను గొప్పగా చూస్తున్నారా లేదా? వాళ్ళు నన్ను అప్రిషియేట్ చేస్తున్నారా లేదా? వాళ్ళ దగ్గర నుంచి నాకు లైక్స్ వస్తున్నాయా లేవా? వాళ్ళ దగ్గర నుంచి ప్రైజ్ చేస్తూ కామెంట్స్ వస్తున్నాయా లేవా? ఎప్పుడైతే మన యొక్క సెల్ఫ్ వర్త్‌ని పక్కన వాళ్ళ చేతిలో పెట్టామో, అప్పుడే మనం మన లైఫ్‌ని జీవించడం కోల్పోయినట్టే. రైట్.